హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. రోజులు మంచివని పగటిపూటే దొంగతనానికి బయలుదేరినట్టుంది మన పవర్ బాబు గారు ఎవ్వరమని అంటున్నారు మన టేడ్ పండితులు. మన పవర్ బాబు గారు గెస్ట్ రోల్లో నటించిన హరహర ఈరమల్లు ఈరోజే రిలీజ్ అయింది. గెస్ట్ రోల్ అని ఎందుకన్నానంటే 90% డూప్తోనే లాగించారు. సినిమా బాగుందన్న, నిజంగా బాగుంది. అందరూ వెళ్ళండి ఫ్యామిలీతో. ఒక్క నెల డేట్స్ ఇచ్చుంటే ఇంత ఘోరం జరిగేది కాదు. ఇది నా ఒపీనియనే కాదు, పీకే ఫ్యాన్స్ యొక్క గుండె ఘోష కూడా ఇదే. వీరాభిమానుల జోష్ రిలీజ్ తర్వాత మహా ఘోషగా మారింది. సినిమాలో మ్యాటర్ లేదని ముందే గ్రహించే వీలైనంత మేరకు డబ్బులు లాక్కోవాలన్న ప్లాన్తోనే ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. టికెట్ రేట్లు పెంచిందే గాక మళ్ళీ ఫ్యాన్స్ కోరిక మేరకే పెంచారంట. వాళ్ళు అలాంటి కోరిక అయితే కోరి ఉండరు. ఒకవేళ కోరి ఉంటే ఈ దెబ్బతో ఇంకెప్పుడు కోరకుండా చేశాడు మన పవర్ బాబు. సెకండ్ హాఫ్ దొబ్బిందని డైరెక్టర్ మీద తోసేద్దామని చూస్తున్నారు పవరయ్య గారి ఫ్యాన్స్. దాన్ని మాత్రం విరమించుకోండి. హీరోకి సినిమా సెట్స్కి రావడానికే టైం లేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు? పవరయ్య గారు కరెక్ట్గా టైం అండ్ ఎఫర్ట్స్ ఈ సినిమాకి పెట్టి ఉంటే ఈ మూవీకి ఈ పరిస్థితి వచ్చేదే కాదు. సినిమాకి అయిన బడ్జెట్ కంటే దాని వడ్డీలే ఎక్కువయ్యాయి. అందుకే ఎవరో బాడీలకి పవరయ్య గారి తలకాయని అతికించి మేనేజ్ చేశారు. సన్ ఆఫ్ ఇండియా అంతా కాకపోయినా ఇంచుమించు అదే రేంజ్లో గ్రాఫిక్స్ ఉందని సినిమా పౌరులు గుసగుసలాడుతున్నారు. థియేటర్లో పవరయ్య గారి ఫ్యాన్స్ ఒకరి మొహాలు ఒకరు దీనంగా చూసుకుంటున్నారండి. ఇక మీరే అర్థం చేసుకోండి. మరీ అంత ఘోరంగా ఉందంటే లేదు. క్రిష్ అన్నయ్య పట్టుకొచ్చిన కోర్ పాయింట్ చాలా యూనిక్గానే ఉంది. మొత్తం అడ్వెంచరస్ రైడ్లో తీసుకెళ్ళి అదిరిపోయే యాక్షన్ ఎలిమెంట్స్తో, కళ్ళు చెదిరే రాబరీ ఎలిమెంట్స్తో తీయాలనుకున్నాడు. సినిమా అనుకున్న కథతో అనుకున్న టైంకి ఎక్స్పెక్ట్ చేసిన బడ్జెట్లో కంప్లీట్ అయ్యి చెప్పిన డేట్కి రిలీజ్ అయ్యి ఉంటే పవర్ బాబు గారి కెరియర్లో మైల్ స్టోన్ లాంటి సినిమా అయ్యి ఉండేది. కానీ ఇలాంటి కథలంటే పవర్ బాబుకి అస్సలు నచ్చవు. రీమేక్ సినిమాలు చేసి క్లాసిక్స్ని చెడగొట్టడమే ఇష్టం. అందుకే ఈ సినిమాకి డేట్స్ ఇవ్వకుండా బ్రో, భీమిలీ నాయక్ అని రీమేక్ సినిమాలు చేసుకుంటూ దీనికి హ్యాండ్ ఇచ్చాడు. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయిందని అటు అవి పోయింది, ఇటు ఇది పోయింది, రెండూ పోయాయి. దానికి తోడు క్రిష్ అన్నయ్య తప్పుకున్నాక పవర్ బాబు గారు కథలోకి ఎంటర్ అయ్యి సినిమాలోకి ఎంటర్ అయ్యి కాపీ క్యాట్ త్రివిక్రమ్ అంకుల్ని కూడా అందులోకి లాగి స్టోరీని ఇంకోవైపు లాక్కుపోయారు. మళ్ళీ దానికి పొలిటికల్ డైలాగ్స్ కూడా యాడ్ చేశారు. హిట్టు కొడతామన్న జోష్లో ఉన్న పీకే ఫ్యాన్స్ అండర్ గ్రౌండ్లో తలదాచుకున్నారంటే దానికి మెయిన్ రీజన్ పవరయ్య గారే. క్రిష్ అన్నయ్య డైరెక్ట్ చేసిన సీన్స్కి పవరయ్య గారు కలిపిన పైత్యంకి తేడా స్పష్టంగా కనిపిస్తుంటుంది థియేటర్లో. హిస్టారికల్ క్యారెక్టర్ని తీసుకొని పీరియాడికల్ డ్రామాగా తీస్తూనే ఇది ఫిక్షనల్ స్టోరీ అని చెప్పారు. అయినా సరే కొత్త గెటప్, కొత్త బ్యాక్డ్రాప్లో అంతా బాగానే ఉంది. ఇంట్రో సీన్, రాబరీ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్, ఆ సెటప్ అంతా ఓకే. ప్రీ ఇంటర్వెల్ ఫైట్లో కొంత విఎఫ్ఎక్స్ డొల్లతనంగా ఉన్నా మరీ తీసేసేంత అయితే కాదు. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే. సీజీ వర్క్ కంప్లైంట్స్ ఉన్నా కానీ కొంచెం ఎంటర్టైనింగ్గానే వెళ్ళింది. ఓకే, ఇట్స్ గుడ్ అటెంప్ట్ అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ ఉంది నా సామి రంగా సీరియల్తోనే పోటీ పడింది. ఫస్ట్ హాఫ్ స్టోరీని కావాలని దారి మళ్లించారు. కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం మార్చేశారు. దానికి తోడు ఆ విఎఫ్ఎక్స్ ఒకటి. దీని గురించి ఒక చిన్న సీన్ గురించి చెప్తాను వినండి. సెకండ్ హాఫ్లో వీరమల్లు ఢిల్లీ వెళ్తున్నప్పుడు దారిలో కొంతమంది పండితులు వర్షం కోసం వరుణయాగం చేస్తుంటారు. విలన్స్ దాన్ని చెడగొట్టడానికి వస్తుంటే వీరమల్లు బాణాలు వేసి చుట్టూ మంట పెడతాడు. ఆ ఎగిరి బాణాలు వేసే షాట్లో వీరమల్లు ఉన్నాడు. ఫ్లెక్సీని తయారు చేసి సీజీలో యాడ్ చేశారు. ఫ్యాన్స్ కూడా పక్కపక్క నవ్వుతున్నారు అది చూసి. ఆ రేంజ్లో ఉంది విఎఫ్ఎక్స్. ఇక సినిమా రిజల్ట్ ఏంటి? వీరమల్లు పాదగట్టం గేమ్ డేంజర్ రికార్డులు బద్దలు కొడుతుందా అంటే నా అంచనా ప్రకారం మ్యాక్సిమం సినిమా హిట్ అవుతుంది. ఎందుకంటే సినిమా బిజినెస్ చాలా తక్కువ, జస్ట్ 126 కోట్లు మాత్రమే. చాలా ఈజీ టార్గెట్ కూడా. పైగా వారం వరకు ఎలాంటి పోటీ లేదు. ఇంకోటి, అన్ని థియేటర్స్లో వీరమల్లుకే ఛాన్స్ ఉంది. ఇది తప్ప చెప్పుకోదగ్గ సినిమా కానీ ఆడించుకోవడానికి వేరే సినిమా కానీ లేదు. పైగా హై టికెట్ ప్రైజెస్. ఇక డే 1 35 నుంచి 40 కోట్ల షేర్ రాబట్టవచ్చు. ఇక మిగతాది పవర్ బాబు గారి యొక్క బాక్సాఫీస్ స్టామినా, వారి ఫ్యాన్స్ పవర్ను బట్టి ఉంటుంది. పవర్ బాబుకి 100 కోట్ల మూవీ ఇప్పటికీ ఒకటి కూడా లేదు. కానీ ఇలాంటి టైంలో ఇంత ఈజీ టార్గెట్ని కొట్టలేకపోతే ఇక రేపు రిలీజ్ అయ్యే ఓజీకి కూడా గోసి లేకుండా పోతుంది. మంచి టికెట్ ప్రైజెస్, ఎక్కువ థియేటర్లు, ఏ సినిమాలు పోటీలో లేకపోవడం, తక్కువ టార్గెట్ కాబట్టి సక్సెస్ పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు కూడా 127 కోట్ల టార్గెట్ కొట్టలేకపోతే సినిమాలు మానేయడం బెటర్ మన పవర్ బాబు గారు. మరి ఈ టార్గెట్ హరిహర ఈరమల్లు అందుకుంటుందా లేదా?
మీరేమంటారు కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.